तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। नमो प्राणपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय। आनन्दाय विघ्नविनाशिने శివసుదాయ శ్రీవరదమూర్తయ నమో నమః. మీ మనస్సులో ఉన్న కోరికలు తెలుసుకుని విఘ్నేశ్వర స్వామికి ఆ పుష్పాలు అక్షంతలో కూడా ఆయనకి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. చెప్పండి అమ్మా. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మమ సర్వదా సర్వ కార్యేషు దిగ్విజయత ప్రాప్యర్థం మమ వర్తమాన వర్తిష్యమాన ఆది భౌతిక ఆధ్యాత్మిక సర్వ రోగ నివారణ అర్థం సర్వ శత్రు నివృత్తి అర్థం మమ కుటుంబానాం ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు కాయక వాచిక రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్త అస్తు. మీరు అటెండ్ చేయబట్టి దగ్గర ఒకసారి అడిగి ఇచ్చేసి లక్ష రక్షాబంధన ముహూర్త శుభ ముహూర్తోస్తు. దేహి మే నక్షత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. లలిత పరమేశ్వరి దేవ్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. కళగదున పుష్పాలు ఎక్కడ వేసాను కలిసిన దగ్గర క్షమార్పణ నమస్కారాన్ని పల్లెల్లో వేయండి. పల్లెల్లో వేసేయండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఓం గం గణపతయే నమః. స్టార్ట్ చేసి టైం తింది అది లేట్ అయిపోతుంది. ఓం గంగణపతగే నమః. చాలండి, ఒక్కసారి అందరూ వినాలి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గణానాం త్వా గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేద సాదనం. శ్రీ మహాగణాధిపతగే నమః. అందరూ కూడా ఆచమనం చేశారండి. ఆచమనం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అడిగి ఆచమనం తీసుకోండి. ఆజమ్యావం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధురోదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః రంగరజనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః
అధోక్షరాగ్రమ నారసింహాగ్రమ అచ్యుతాగ్రమ జనార్దనాగ్రమ ఉపేంద్రాగ్రమ హరగే నమ శ్రీకృష్ణాగ్రమ శ్రీకృష్ణవర బ్రహ్మణే నమో నమః. మా అందరూ కూడా అక్షంతలు ఒకసారి తీసుకుని బాసన చూసి ఎడంచేత పక్క నుంచి పక్కకు వేసేసుకోండి. దంపతులు కూర్చున్నవారు ఆడవారి పక్క నుంచి వేసుకోండి. ఉత్తిష్టంతో భోద్వదాజాః ఏతే భూభారకాః ఏదేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అభోజ్యోతిర సమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. అందరూ కూడా మనస్సులో మమ అనుకుని వదిలేసేయండి. మమ యజమానస్య ఉపాక్త సమస్త దురితక్షక ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాజంభవరాజ్ఞేగా వర్తమానస్యాద్యత్ బ్రహ్మణః విరీయవరార్థే విరవరాహ కల్పే వైవస్వరమన్వంతరే కలయుగే ప్రథమవారే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వైరాహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరిగ్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికజాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవనామదంవత్సరే ఉత్తరాగ్నే గ్రీష్మృతౌ జ్యేష్ఠమాదే శుక్రపక్షే చతుర్థ్యాంతితో వాసరః వాసరోస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాగాం శుభతరౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంకటహరతిర్దేవర పరమ దివసే శ్రీ మహాగణాధిపతిదేవతాముద్దిశ్య శ్రీ మహాగణాధిపతిదేవతా ప్రీత్యర్థం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకారిత్యర్థం సర్వ విఘ్నహంత్రిన్యైత్యర్థం శ్రీమాన్ శ్రీమదః. అందరూ కూడా మీ మనస్సులో మీ గోత్రం తలుచుకోండి ఒక్కసారి. గోత్రోద్భవస్య మీ ఇంట్లో మగవారి పేరు తలుచుకోండి. నామధేయస్య మీ పేరు తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పిల్లల పేరు తలుచుకోండి. కుమారస్య కుమార్త్యాః మీ ఇంట్లో పెద్దల పేరు తలుచుకోండి. పితరస్య మాత్రస్య గోత్రోద్భవస్య. అందరూ కూడా చేతిలోకి అక్షంతలు తీసుకుని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోరథ సిద్ధ్యర్థం సర్వ కామ ఫల కృతానాం మమ జన్మ రాశి వశాతు నామ రాశి వశాతు జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు జన్మాంశ వశాతు నామ లగ్న వశాతు మమ దశ దిశ షోడశ అవాధి గోచార వేద వశాతు త్రివిధ శాస్త్రోక్త వేద వష్కల శాస్త్ర భద్ర చక్ర అష్ట చక్ర అంగ గ్రహాశ్చ భావగ్రహ వశగ్రహ అథ నక్షత్ర గ్రహాచ్చ అథాంశ వశాది ఏగే అరిష్ట భూతాంశ మహాపాతక దుస్వప్న దుష్వపున వశాత ఏ అరిష్ట సూచిత తదరిష్ట పరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం ఏ ఏ గ్రహాః శుభ స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య శుభఫల అవాప్తి సిద్ధ్యర్థం సర్వారీష్ట పరిహార ద్వారా మమ సహ కుటుంబానా దీర్ఘ ఆయుః ప్రతిఫల ధనధాన్య పుత్ర పౌత్ర ధాన్య
సంతత కీర్తి వృద్ధి లాభ సూచిత సదభీష్ట సిద్ధ్యర్థం శ్రీ గణేశ దేవత ముద్దిశ్య శ్రీ గణేశ దేవత ప్రీత్యర్థం సంభావిత నియమేన స్కంద మాన గత్వేన విధానేన సంకట హర చతుర్థి వ్రత మహా కరిష్యే. ఆ అక్షంతలు మీకు ఇచ్చిన వినాయకుడి దగ్గర అక్షంతలు వదిలిపెట్టేసేయండి. నమస్కారం. ఈరోజు మనం పూజించుకున్న దేవత పేరు ఏం పేరండి? బేరుండ. బేరుండ ఎన్నో నిత్య రోజు చేసుకున్న వాళ్ళన్నా చెప్పండి, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కాకుండా ఎన్నో నిత్య చెప్పండి. ఈరోజు ఎన్నో రోజు? 10వ రోజు వేరే, ఈరోజు ఎన్నో రోజు? ఈరోజు ఏంటి తిథి? దాన్ని ఎన్నో తెలుగు మన అంకిల్లో ఏమంటాం? మరి నిత్య ఏమవుతుంది? 4వ నిత్య. అవునా? మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అంటే మన యాగం 10వ రోజు, అది వేరే విషయం. నిత్యల్లో 4వ నిత్య. ఫస్ట్ నిత్య ఎవరండి? ఫస్ట్ నిత్య కామేశ్వర్. 2వ నిత్య భగమాలిని. 3 4 ఓకే. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. బేరుండ. సరే, బేరుండ అంటే ఏంటి? బేరుండ ఇదేదో పేరు బాగుంది. అంటే చూడండి, అమ్మవారి పేర్లు అంటే సహస్రనామావళి ఉన్నాయి. గణపతికి ఒక 16 ఉన్నాయి, విష్ణువుకో 16 ఉన్నాయి, శివుడికో 1000 ఉన్నాయి. ఇలా ఇన్ని వేల పేర్లు మన హిందూ పురాణాల్లో, మన హిందూ ధర్మంలో ఇన్ని పేర్లు ఉన్నా మనం ఇంట్లో పింకీ, పాంకీ, లేదంటే ఇంకొక ఏం పేర్లు, వెరైటీ పేర్లన్నీ పలకడానికి కూడా ఇప్పుడు విచిత్రంగా అదే ఇష్యూ, క్రిష్, ఇలాంటి పేర్లన్నీ పెట్టుకుంటున్నాం. ఈ సాంప్రదాయం మనకు అవసరమా చెప్పండి? ఫస్ట్ అమ్మవారికి ఎంత మంచి పేర్లు ఉన్నాయి చూడండి. ఇంత సహస్రనామాలు, బేరుండ, వైష్ణవి, నిత్యక్లిన్న, సంధ్య, ఇలా 100 పేర్లు ఉన్నాయి అమ్మవార్లకి. 1000 పేర్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ కాకుండా మనం ఏదైనా పూర్వం పెట్టేవారు మనకి. సత్యనారాయణరావు, గోపాలరావు, నరసింహారావు, ఈ మంచి పేర్లన్నీ పెట్టేవారు. ఇవన్నీ అంటే ఇంత పొడుగుంటున్నాయండి. నర చివరిలో నరసింహరావుని 2 అక్షరాలు చేసేస్తున్నారు, నర. లేదంటే మా తాత సత్య ఏదో కలిసిలాగా సస్సు, బుస్సు, ఇలాంటి పేర్లన్నీ పెడుతున్నాం. ఈ సాంప్రదాయాలు మనకు వద్దు అసలు. ఇవన్నీ మనకి వెస్ట్రన్ సాంప్రదాయాలు. ఇవన్నీ మనకు వద్దు. మన ఈ పేరులోనే ప్రతినిత్యం ఎందుకు ఆ పేరు పెట్టారు అన్నది ఇందాక మనం సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నాం. ఆ పేర్లు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు ఆ పేర్లే పెడుతున్నారు, దేవతల యొక్క పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నాం మనం అన్న దాని గురించి ఒకసారి తెలుసుకుందాం మనం. అయితే బేరుండ గురించి చెప్తున్నాం. బేరీ అన్నది ఎప్పుడైనా విన్నారా మీరు? బేరీ ఎప్పుడు వినలేదా? ఇలా పెద్ద సౌండ్ ఉంటుంది, డబ్ డబ్ మన సౌండ్ చేస్తూ ఉంటారు. బేరీ అంటే శబ్దం. బేరుండ అంటే ఏమండి ఒక విస్ఫోటనం, ఒక శబ్దం, ఒక సౌండ్. మొన్న చెప్పుకున్నాం మనం, ఒక సౌండ్ ఏదైనా చేయొచ్చు, శబ్దం ఏదైనా చేయొచ్చు. శబ్దంతో, సంగీతంతో మనకి రోగాలు నయం చేస్తారంటారు. సంగీతంతో మనకి వ్యాధులు తగ్గిస్తానంటారు. సంగీతంతో ఎన్నో క్రియలు చేసిన చాలా ఉన్నాయి. అంటే శబ్ద తరంగాలతో మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, మీ అందరికీ వినపడుతుందంటే ఒక శబ్ద తరంగం, ఒక వేవ్ వెళ్తుంది. అలాంటి పదాల్లో ఒక పదమే బేరుండ. బేరుండ అంటే భయాల్ని ప్రాళదోలేది అని ఒక అర్థం. అమ్మవారి యొక్క 4వ నిత్యంలో ఒక నిత్య బేరుండ. మీరు గుర్తుపెట్టుకోండి. ఈమె ఏంటి? ఈమె ఏం చేస్తుంది? ఈమె కొంచెం ఉగ్రంగా ఉంటుంది. అక్కడ ఎవరమ్మా ఒకసారి జ్యోతిర్మయి కొంచెం తక్కువగా మాట్లాడు. ఉగ్రంగా ఉంటుంది ఈ దేవత.
ఉగ్రంగా ఉంటుంది, ఉగ్రదేవత. అయితే ఎవరైతే మనం చెప్పుకుంటా ఉంటాం, ఎవరైతే ఉగ్రంగా ఉంటారో వాళ్ళకే కరుణ ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కోపంగా ఇంట్లో నాన్న కోపంగా ఉంటాడు కానీ అన్నీ తెచ్చిపెడతాడు. తల్లి ప్రేమగా ఉంటుంది కానీ ఏమీ పెట్టదాని కాదు. తండ్రి యొక్క పాత్ర వేరే, తల్లి యొక్క పాత్ర వేరే. అవునా కదంటారా? తండ్రి ఎంతో కోపంగా ఉంటాడు కానీ అన్నీ తెచ్చి పెడతాడు. అలాగా ఉగ్రంగా ఉంటుంది ఈ దేవత. ఈ దేవతకి మనకి కరుణ, రక్షణ, కార్యసిద్ధి శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ బేరుండ అమ్మవారికి 4వ రోజు ఏ రోజండి? చతుర్థి నాడు బహుళంలో కానీ శుక్లంలో కానీ శ్రావణ మాసంలో పూజిస్తే ఈవిడికి మనకి ఏంటంటే భక్తులు కష్టాల నుండి రక్షించి ఆత్మబలాన్ని చేకూరుస్తుంది.